వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీ ఎలాంటి కొత్త పాలసీ గత పాలసీకి ఇక్కడ రాడికల్ చేంజెస్ అయితే గవర్నమెంట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, కన్స్యూమర్స్ దృష్టిలో పెట్టుకుని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చేంజెస్ చేయడం జరిగిందండి. కొత్తగా 99 రూపీస్కి 99 రూపాయల మద్యం దొరికే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనివల్ల గత ప్రభుత్వం మద్యం పాలసీకి ఈ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ మధ్య వేరియేషన్ ఏం చెప్తారు? క్వాలిటీ ఆఫ్ లిక్కర్ అండ్ ప్రైసింగ్ ఆఫ్ లిక్కర్. గతంలో ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది సార్? ఎంతవరకు నియంత్రించగలిగారు సార్? నవోదయ 2.0 అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. 256 మంది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరిలో నవోదయ 2.0 ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం చూపించింది? అది ఎలా ఉపయోగపడింది నవోదయ 2.0? ఈ నాటు సరా తాగడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లలోనే. వాళ్ళతోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళు ఏం నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ మీరు తెలుసుకుంటే మనతో పాటు ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గారు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీ ఎలాంటి కొత్త పాలసీ ఏం అసలు పాలసీ? యాక్చువల్ గా గత పాలసీకి ఇక్కడ రాడికల్ చేంజెస్ అయితే గవర్నమెంట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, కన్స్యూమర్స్ దృష్టిలో పెట్టుకుని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చేంజెస్ చేయడం జరిగిందండి. అందులో ఒక పార్ట్ మనకి డిపార్ట్మెంట్ అప్పటి వరకు 2 రకాలుగా విడిపోయి ఉన్న డిపార్ట్మెంట్ ని ప్రీవియస్ రెజ్యూమ్ లో 2 ముక్కలైన డిపార్ట్మెంట్ ని ఒకటిగా చేసి ముందు ఫోకస్డ్ గా ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఫోకస్డ్ గా దీని మీద వర్క్ చేయాలని డిపార్ట్మెంట్ ని యాక్టివ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలని తీసివేసి, ఎందుకంటే అక్కడ కూడా చాలా అవకతవకలు జరగడం, ఇవన్నీ అల్టిమేట్ గా గవర్నమెంట్ మద్యం షాప్ అయినా ప్రైవేట్ మద్యం షాప్ అయినా హ్యాండిల్ చేసేది హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అక్కడ కూడా అవకతవకలు జరగడం ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చి, తర్వాత ప్రజారోగ్యంలో కూడా కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్ పెరగడం, ఇదంతా మన స్టాటిస్టిక్స్ తెలియజెప్పడంతో దీన్ని కూడా మార్పులు చేసి ప్రజలకి క్వాలిటీ అంటే నాణ్యమైన మద్యం వాళ్ళకి సరైన అందుబాటు ధరలో వాళ్ళకి చేయడం వలన ఈ అనాథరైజ్డ్ లిక్కర్స్ లైక్ నాటు సారా లాంటివి లేకుండా చేసి నాన్ యూనిఫైడ్ లిక్కరు, స్పూరియస్ లిక్కరు ఇటువంటి ఏవి మన సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేసి ప్రజలందరికీ క్వాలిటీగా లైఫ్ లీడ్ చేయడం కోసం, ఏర్పాటు చేయడం కోసం నూతన మద్య విధానం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి 113 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగింది జనరల్ కేటగిరీలో. రిజర్వ్ కేటగిరీలో 11 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగింది. ఈ టోటల్ మనకి వీటిలన్నిటికీ లాటరీ ద్వారా ఈ షాపులు కేటాయించడం జరిగింది. ఈ మన ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి స్టేట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం మనం. లాటరీ అప్లికేషన్ ఫీజు ఒక్కో షాప్ కి సుమారు 1,04,00,000 రూపాయలు ఒక్కొక్క షాప్ కి అప్లికేషన్ ఫీజు రూపంలో వచ్చింది. అది కాకుండా లైసెన్స్ ఫీజు ఇవన్నీ అదనంగా వచ్చాయి. దీనివల్ల గవర్నమెంట్ కి రావాల్సిన డ్యూ రెవెన్యూ ఏదైతే సక్రమంగా గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్ కి రావడం జరిగింది. అలానే ఈ మద్యం షాపులను కూడా మన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మద్యం షాపులను కూడా నియంత్రించడం కోసం ప్రభుత్వం సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది నిబంధనలోనే చేర్చడం జరిగింది. దాని ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ లో మా హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రతి షాప్ ఫంక్షనింగ్ ని వాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా అక్కడి నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఫీల్డ్ లెవెల్లో మేము ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటాం, పర్యవేక్షిస్తుంటాం. అట్లా దాన్ని మేమందరూ పర్యవేక్షణ ఎలా జరుగుతుంది, ఆ షాపులన్నీ ఎలాగా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి చూస్తుంటారు. అలాగే రీసెంట్ గా ఎక్సైజ్ ఐ యాప్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మనం కొంతమంది కానిస్టేబుల్స్ కి, ఎస్ఐస్ కి, సిఐస్ కి, అలాగే ఇంక్లూడింగ్ డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు కూడా
కొన్ని షాపులు కొన్ని ఏరియాలు మనం కేటాయించడం జరిగింది. కేటాయించింది వీళ్ళు ఏ షాప్స్ విజిట్ చేశారు చేయలేదు, ఆ షాప్స్ క్లోజ్ అయినాయా, టైం క్లోజ్ అయినాయా, క్లోజ్ అవ్వలేదా, ఇట్లాంటివన్నీ కూడా యాప్ ద్వారానే టెక్నాలజీలో మనం మానిటరింగ్ ఎలా జరుగుతుంది అనేది డైలీ బేసిస్ లో పైనుంచి మా పెర్ఫార్మెన్స్ ని వాచ్ చేయడము, షాప్ ని వాచ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా పద్ధతి ప్రకారం రెగ్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగడం, మద్యం వ్యాపారస్తులు నిబంధనలు అతిక్రమించకుండా వ్యాపారం చేయడం మీద టెక్నాలజీ సాయంతో కూడా వాళ్ళని నియంత్రించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొత్తగా 99 రూపీస్కి 99 రూపాయలకి మద్యం దొరికే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి అందులో కూడా అది కూడా క్వాలిటీ లిక్కర్ మనకి ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలు దానికి స్విచ్ ఓవర్ అవ్వడం జరిగింది. అలాగే మనకి పర్టికులర్లీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ బార్డర్లో ఉండేది ఇంతకుముందు చాలా ఎక్కువ స్థాయిలో తెలంగాణ నుంచి మనకి ఇన్ఫ్లో ఉండేది. ఇప్పుడు మనకి అదంతా తగ్గిపోయింది. బీర్ ఆల్మోస్ట్ 100% గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. లిక్కర్ కూడా మనకి అమ్మకాలు 40% పైగా లిక్కర్లో కూడా సేల్స్ పెరగడం జరిగింది. ఇదంతా మనం ఈ నాటుసారాన్ని కానీ అలాగే ఈ దొంగ లిక్కర్ని కానీ ఇటువంటి అన్ని సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేయడం సిస్టమేటిక్ గా మనం ఈ గత 7-8 నెలలుగా పాలసీ చేంజెస్ చేసిన తర్వాత ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ ఎలిమినేట్ అయ్యాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ అట్లనే ఇవన్నీ కూడా క్వాలిటీ మధ్యాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ల్యాబ్స్ పర్టికులర్లీ మాకు స్టేట్ లో 5 ఎక్సైజ్ ల్యాబ్స్ ఉంటాయండి. ల్యాబ్స్ కూడా కంప్లీట్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ చేసి వీటిలో మనం ఈ లిక్కర్ ని మనం టైం టు టైం మన అనాలిసిస్ పంపిస్తుంటాము. దానికి కూడా మాకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని పెట్టడం జరిగింది. అది సీఎం గారి స్థాయిలో వాచ్ చేస్తుంటారు. శాంపుల్స్ ఎన్ని తీశారు, ఏ స్టేషన్ వాళ్ళు ఎన్ని తీశారు, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని తీశారు ఏంటనేది కూడా వెరిఫై చేస్తుంటారు. దాన్ని మనం ల్యాబ్స్ పంపిస్తాం. ల్యాబ్ లో కూడా 12 రకాలైన క్వాలిటీ టెస్ట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, దాంతో టెస్టులు జరుగుతాయి. టెస్టులు జరిగిన దాని క్వాలిటీని కూడా నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఈ క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉన్నదంటే కనుక ఆ షాప్ తో మొదలుకొని ఆ డిస్టిలరీ వరకు చర్యలు తీసుకోవడం, వాటి లైసెన్సులు క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందండి. సో గత ప్రభుత్వం చూసుకుంటే మద్యం పాలసీలో గత ప్రభుత్వం మద్యం పాలసీకి ఈ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ మధ్య వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు ఏం మారింది, ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు అంటే మీకు మెయిన్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ అండ్ ప్రైసింగ్ ఆఫ్ లిక్కర్. ఇది ప్రజలకి అందుబాటులో నాణ్యమైన లిక్కర్ ఇప్పుడైతే అందుబాటులో ఉందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మాకు ఫీల్డ్ లో పనిచేసినప్పుడు దాని మీద మేము షాప్స్ విజిట్ ఇవన్నీ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ ప్రజల నుంచి, కన్స్యూమర్ నుంచి ఇది వచ్చేది. క్వాలిటీ బాగుంటలేదు, తర్వాత రేట్లు ఎక్కువైపోయి, పక్కనేమో చాలా తక్కువ దొరుకుతుంది, అసలు చాలా పెరిగిపోయింది. తర్వాత సీఎం గారు వైట్ పేపర్ దీంట్లో చెప్పినట్లు అనాథరైజ్డ్ సింపుల్ 6-7 months లో సింపుల్ గా మీకు ఒక 100% ఒక జిల్లాలో 100% బీర్ పెరిగింది, 40% లిక్కర్ సేల్స్ పెరిగాయంటే అది సింపుల్ గా మీకు అది ఎంత అనాథరైజ్డ్ లిక్కర్స్ మన ఏరియాలో ఈ గత విధానం పాలసీలో జరిగిన తప్పుల వలన ఇవన్నీ అదర్వైజ్ వచ్చి అనాథరైజ్డ్ లిక్కర్స్ వచ్చి ఆ ప్లేస్ ఆక్రమించి ఇప్పుడు మనం క్వాలిటీ లిక్కర్ ప్రభుత్వం మానిటరింగ్ లో మంచిది సప్లై చేయగలిగినప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి బాగుంటుంది. 2 అఫోర్డబుల్ లిక్కర్ ఇవ్వగలుగుతున్నాము. సో కుటుంబం కూడా ఆర్థికంగా నష్టపోకుండా, కుటుంబానికి కూడా వాడు చితికిపోకుండా కూడా కాపాడినట్లు అవుతుంది ఆరోగ్యపరంగా. అండ్ డైలీ ఈ మందు ఖర్చు పెట్టేదానికి కూడా వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది. అలాగే మనం ఇప్పుడు గవర్నమెంట్ 2% సెస్ కూడా విధించిందండి. ఆ సెస్ ఏంటంటే ఫర్ మెయిన్ వీళ్ళ డిఅడిక్షన్ కి, తర్వాత వాళ్ళ అవేర్నెస్ కి, తర్వాత యాంటీ గాంజా టీమ్స్ అని మన ఈగిల్ పెట్టారు, దాని బడ్జెట్స్. అలాగే మాకు నవోదయం అని మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ధారాగా అరికట్టడానికి. సో ఇవన్నీ అవి కూడా ఉపయోగించి ఓవరాల్ గా దీంట్లో ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయడానికి అన్ని రకాల ఇది
కాంప్రహెన్సివ్ మీకు హోలిస్టిక్ గా డిజైన్ చేసిన పాలసీ అండి. గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది సార్? ఆయన ఎంతవరకు నియంత్రించగలిగారు సార్? మనకి గత గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో నవోదయం అనే ప్రోగ్రామ్ తీసుకుని మనం 13 పాత జిల్లాల్లో 10 జిల్లాలు డిక్లేర్ చేసుకున్నాం. నాటుసారా రహిత జిల్లాలుగా మనం డిక్లేర్ చేయడం జరిగిందండి. అట్లనే ఈ సంవత్సరం కూడా మనం మళ్ళీ నవోదయం 2.0 అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మనం మొత్తం నాటుసారాని కంప్లీట్ గా రూపుమాపడం. దీంట్లో నవోదయం 2.0లో భాగంగా మనం ఒకటి వాళ్ళని బైండ్ ఓవర్స్ చేయడము, తర్వాత కేసులు పెట్టడము, తర్వాత పీడీ యాక్ట్ కోయర్సివ్ స్టెప్స్ కూడా మన అవేర్నెస్ తో పాటు కోయర్సివ్ స్టెప్స్ పీడీ యాక్ట్ వరకు పెట్టడం. అలాగే ఓన్లీ కేసుల మీదే ఇది కాకుండా వాళ్ళ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసం గ్రామ సభలు నిర్వహించడం, గ్రామ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయడము, అలాగే కళాజాత ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మేము అందరం సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ వరకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే డాక్టర్స్, వేరియస్ పబ్లిక్ పొలిటికల్ గా పబ్లిక్ ఫిగర్స్ ని, అలాగే అక్కడ ఎన్జిఓస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మనకి వాళ్ళని అవగాహన కల్పించడం. ఈ ఓన్లీ రేట్స్ వాళ్ళని కోర్సివ్ మెథడ్స్ కాకుండా ఇట్లాంటి చర్యలన్నీ తీసుకుని వీళ్ళందరినీ మార్పు కూడా తేవడానికి మనం ప్రయత్నం చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మనకి 26 నాటుసారా గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిలో కూడా క్రైమ్ అక్కడ ఉన్న ఎక్కువ క్రైమ్ ఉన్న వాటిని ఏ కేటగిరీ, అలాగే తర్వాత స్థాయిలో బి కేటగిరీ, తక్కువ ఓన్లీ సేల్స్ ఉన్న వాటిని సి కేటగిరీగా విభజించుకుని 26 గ్రామాలను విభజించడం జరిగింది. మనం 4 మండలాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ 4 మండలాల్లో మనం 26 గ్రామాల్లోనూ ప్రస్తుతం పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఇంకా దీన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం కోసం ముందుగా మేము చెప్పిందే కాకుండా ఇందులో వేరియస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. అందులో పోలీస్ అండ్ ఎక్సైజ్ ఇవన్నీ మళ్ళీ జాయింట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిపి. దాంట్లో భాగంగా ఆర్డీఓ గారు కూడా ఈ మధ్యనే మీటింగ్ కండక్ట్ చేసి 5 days బ్యాక్ మొత్తం క్లియర్ అయినట్లుగా అన్ని ఆవిడ అంచనాకు రావడం జరిగింది మేడం గారు. అట్లనే పోలీస్ సైడ్ నుంచి డీసీబీ గారు కూడా వెరిఫై చేస్తున్నారు. కంప్లీట్ గా అన్ని స్థాయిలో క్రాస్ వెరిఫికేషన్ అయిన తర్వాత కమింగ్ వీక్ లో వీఆర్ కంప్లీట్లీ షూర్ దట్ ఇది క్లియర్ అయిందని మేము కంప్లీట్ గా అవగాహనకు వచ్చాం. కమింగ్ వీక్ లో మనం దీన్ని నాటుసారా రహిత జిల్లాగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వాళ్ళకి ఎవరైతే ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై 256 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరిలో ఇప్పుడు కొంత ముందు మొదటి విడతగా 59 మందిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లైక్ గొర్రెల పెంపకం, గేదెల పెంపకం, కిరాణా షాపులు, కిడ్లీ బడ్డీలు, అలా వాటెవర్ వాళ్ళకి ఏది కావాలి అని అనుకుంటే అది గ్రామ సభల్లో పెట్టి గ్రామాల్లో అందరితో చర్చించి ఇప్పుడు ప్రస్తుతం మొదటి ఫేజ్ లో 59 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, ఆయనకి ఇది నవోదయం అనేది ఆయన పెట్ సబ్జెక్ట్. ఆయన చాలా ఈ సారా నిర్మూలించాలనే దాని మీద ఆయనకి ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్స్ తేవాలి, వాళ్ళకి మంచి దారి చూపించాలనేది కలెక్టర్ గారి ఉద్దేశం. సో ఇంకా ఎక్కువ మందికి ఈ ఎవరు ఈ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఉపాధి ఎంతమందికి కావాలంటే అంతమందికి గవర్నమెంట్ తో మాట్లాడి చేద్దాము, మీరు ఇంకా ప్రపోజ్ చేయండి అని కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మనం మళ్ళీ 2వ ఫేజ్ ఈ వీక్ లో మళ్ళీ గ్రామ సభలు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాళ్ళకి ఎవరైతే ప్రత్యామ్నాయ ఉపాధి కోరుకుంటున్నారో ఐడెంటిఫై చేయడం కోసం మళ్ళీ మనం సభలు పెడుతున్నాం. వీటి అవి కూడా రిజిస్టర్ చేసి మళ్ళీ వాళ్ళకి కూడా ఇస్తాం. ఈ 59 మందికి ప్రస్తుతం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ ప్లస్ నాటుసారా రహిత జిల్లాగా డిక్లేర్ చేయడం, వాళ్ళందరికీ చెక్లు పంపిణీ ఇవన్నీ ఒక రోజు కలెక్టర్ గారు కన్వీనియంట్ డేట్ చూసుకుని చెప్తారు, ఆ రోజు డిక్లేర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు నవోదయం 2.0 ద్వారా ఎంతమంది మార్పు రావడం జరిగింది? సుమారు జిల్లాలో నవోదయం 2.0 ద్వారా ఎలాంటి అవేర్నెస్ కలిగింది? మీకు కంప్లీట్ గా మేము కేసుల కంటే కూడా ఎక్కువ మేము గ్రామ సభలు, కళాజాతలు ఇలాంటివి పెట్టి వాళ్ళతో మమేకపోయి వాళ్ళు మార్పు రావడానికి తీసుకొచ్చామండి.
మనం ఈ 256 మందిని ఐడెంటిఫై చేసాం. 256 మంది ఒక విలేజ్ చూసి ఒక విలేజ్ నెమ్మదిగా అందరూ మానుకుంటానికి ముందుకు వచ్చారు. చాలా టఫ్ విలేజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. కొంచెం ట్రెడిషనల్ గా కూడా ఈ తండాలు, గిరిజన తండాలు ఎక్కువ. అక్కడ ట్రెడిషనల్ గా కూడా ప్రతి పండగకి, తర్వాత ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఈ సారా అనేది వాళ్ళకి అలవాటు. సో వాళ్ళలో మార్పు తేవడానికి కొంచెం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వాళ్ళలో మార్పు తేవడానికి పెట్టాల్సి వచ్చింది. ఈ కేసుల కంటే కూడా వాళ్ళు కూడా నెమ్మదిగా దీనికి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడానికి వాళ్ళు ముందుకు వచ్చేది. మనం కూడా ఎక్కడైతే ఎక్కువ క్రైమ్ ఉంటుందో ఆ ఏరియాలో స్పెషల్ టీమ్స్ ఫోకస్డ్ గా ఒక 4 విలేజ్ ఒక టీం లాగా పెట్టి కూడా మనం చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక ఇది మార్పుకే వాళ్ళు ముందుకు వచ్చారు. ఆల్ 256 ఇప్పుడు మన దగ్గర మానివేశారు. 256 కుటుంబాలు మానివేశాయి. సో మేము మా సైడ్ నుంచి వాళ్ళందరికీ ఏ రకంగా సాయం చేయాలని, అదర్ డిపార్ట్మెంట్స్ తో వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా మనం పర్సూ చేసి ఇంకోటి ఏదైనా వాళ్ళకి ఏ మా డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా ఆ విలేజ్ లో ఏదైనా ఇష్యూ ఉన్నా అవన్నీ టేకప్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో సాల్వ్ చేయడానికి మేము కూడా మిగతా డిపార్ట్మెంట్లు కూడా కలుపుతాం. సో ప్రజల్లో మంచి మా మీద కాన్ఫిడెన్స్ అయితే రావడం జరిగింది. ఆ పర్టికులర్ ఆ విలేజ్ లో ఆ పెద్దలు, గ్రామ పెద్దలు కానీ, విలేజర్స్ కానీ అందరూ. సో వీఆర్ ఆల్మోస్ట్ ఒకే పేజ్ మీద ఉన్నాం అందరూ. సో ఎక్కడ ఒకళ్ళిద్దరు తప్పు చేసినా వాళ్ళే మాకు ఇలా ఫలానా ఏదో పండుగ ఏదని, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని ఏదో చేస్తున్నారు, అయినా కానీ మీరు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోండి, కంట్రోల్ చేయండి అని చెప్పి వాళ్ళే మాకు గ్రామస్తులే ముందుకు వచ్చి చెప్తున్నారు. సో మనం కూడా వాళ్ళందరినీ కేసుల కంటే కూడా మార్చడానికి, మార్పు తేవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. గిరిజన ప్రాంతాలంటే కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. మహిళలు కూడా చాలా అదొక రకమైన తిరుగుబాటు తెలియదు. ఈ నవోదయం 2.0 ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం చూపించింది, అది మీకు ఎలా ఉపయోగపడింది నవోదయం 2.0? ఈ గిరిజన ప్రాంతాల్లో మీరు అన్నది వాస్తవం. యాక్చువల్ గా వాళ్ళు కొంచెం మా ట్రెడిషనల్ వాళ్ళు ఏంటంటే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని కాదు, వాళ్ళ ట్రెడిషన్ లో భాగం కాబట్టి మా ట్రెడిషన్ ఆచారాలకి మీరు వ్యతిరేకంగా చేస్తాం అనేది, వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తాం అనేది వాళ్ళు బాధకపోయి ఉన్నది. దాన్ని మేము వాళ్ళందరికి మీటింగ్స్ పెట్టి 1-10 సార్లు వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి వాళ్ళతో మేము బాండింగ్, పర్సనల్ బాండ్ డెవలప్ చేసుకుని, ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు మా స్టాఫ్ తోటి వాళ్ళకి ఈ వాలీబాల్ పోటీలు పెట్టడము, ఇట్లా వాళ్ళతో కొంచెం స్పోర్ట్స్ కిట్లు, క్రికెట్ కిట్లు లాంటివి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసి కూడా మనం వాళ్ళతో కాన్ఫిడెన్స్, మన మీద వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ మనకు వ్యతిరేకంగా ఉండదు, మన కోసమే చెప్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి మంచిది. అట్లయితే చాలా మంది ఈ నాటు సరా తాగడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లలోనే. వాళ్ళతోటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళు ఏం నష్టపోయారు ఏంటి, అలా నష్టపోయిన కుటుంబాలు కూడా మనం వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేయడం, వాళ్ళతో కూడా వాళ్ళకి చెప్పించడం, ఇలా చేసేసరికి మనకి మెయిన్ మన మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఎక్కువ తీసుకున్నాం. చట్టంలో మనం ఒక అమాయకంగా గిరిజన ప్రాంతంలో వాళ్ళ ఆచారాలకి సంబంధించిన వ్యవహారం కాబట్టి చట్టం ఉంటే కాకుండా వాళ్ళతో మనం మమేకం అవుతూ దీన్ని కంట్రోల్ చేయడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయ్యాం కూడా. వీఆర్ హ్యాపీ దట్ మా అందరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తో మా ముందుకు వచ్చారు. సో మేము కూడా వీఆర్ వెరీ హ్యాపీ వాళ్ళ మార్పు వచ్చింది. నవోదయం 2.0 ద్వారా హ్యాపీగా మొత్తం మీ జిల్లా అంతా కూడా సక్సెస్ అయింది. సక్సెస్ అండి. అండ్ మన జిల్లాతో పాటు మన పక్కన కృష్ణా జిల్లా, ఈ 2 కూడా క్లియర్ అయింది. మా డిప్యూటీ కమిషనర్ పాత కృష్ణా జిల్లాలో ప్రస్తుతం నాటు సరా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. కృష్ణా జిల్లాలోనూ ఇక్కడ డిక్లేర్ చేయాలి అఫీషియల్ గా, కంఫర్టబుల్. ఒకసారి ఆఫీసర్స్ కూడా మేము ప్రపోజల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వాళ్ళు ఒకసారి కన్వీనియంట్ డేట్ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకుని ఈ వీక్లో మనకి డిక్లేర్ చేస్తాం. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మనం నాటు సరాని అనాథరైజ్డ్ లిక్కర్స్ ని మనం ఎలిమినేట్ చేసాం. తెలంగాణ నుంచి వచ్చేది అన్ని కూడా ఇప్పుడు పూర్తిగా మన దగ్గర నిర్మూలించాం. ఈ మద్యం పాలసీకి సంబంధించి చూస్తే గతానికి గురించి చాలా మార్పు అయితే వచ్చింది. నాణ్యమైన లిక్కర్ అందిస్తుందని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చారో దాని హామీలో బాగా జరుగుతుంది. ఏదైతే జిల్లాలో ఏదైనా నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది,
నవోదయ 2.0 ద్వారా గిరిజన ప్రాంతాల్లో చాలా మంది మార్పులు రావడం జరిగింది. వారికి జీవన విధానాన్ని వారి యొక్క మరొక కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వంతో మాట్లాడి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి నూతన జీవితాన్ని అందించడమే మా యొక్క డిపార్ట్మెంట్ లక్ష్యం చెప్తున్నారు. జిల్లాని సారారహిత జిల్లాగా చేసేందుకు మీ సాయశక్తుల కృషి అని చెప్పి కూడా సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.